సో ఈ పోక్సో చట్టం కోసం అంటే ఎవరైనా కూడా మేము కేసు ఫైల్ చేయాలనుకుంటే ఫస్ట్ పోలీస్ని సంప్రదించాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, వన్ స్టాప్ సెంటర్, సఖీ సెంటర్ అని చెప్పొచ్చు. ఎక్కడ ఎనీ అంటే సఖీ సెంటర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎక్కడైనా సరే. అంటే దాన్ని హెల్ప్ లైన్ కూడా ఉంటుంది, ఇలా వెళ్ళాలని ఏం లేదు, హెల్ప్ లైన్ ఉంటుంది. సో వన్ స్టాప్ సెంటర్ అని ఉంటుంది, ఇప్పుడు సఖీ సెంటర్ అని ఉంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ సఖీ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పెట్టారు. అంటే ఇమీడియట్ గా వాళ్ళకి మెడికేషన్ అది కావాలని ఒక 5 years ముందు వరకు. సో అక్కడ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి. సఖీ సెంటర్, వన్ స్టాప్ సెంటర్ అని పెట్టారు. వన్ స్టాప్ సెంటర్ అంటే 1 day పాప నుంచి 100 years మెన్ వరకు ఉండే, అది గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్లో పెట్టారనమాట. సో అక్కడ ఏంటంటే ఇమీడియట్గా ఇలా జరిగిన రేప్ అటెంప్ట్ జరిగిన పిల్లల్ని అంటే వాళ్ళు మానసికంగానే డిస్టర్బ్ అవుతారు, ఫిజికల్గానే డిస్టర్బ్ అవుతారు. సో దట్ అలాంటిది పెట్టి అక్కడ ఒక కౌన్సిలరు, అక్కడ ఒక NGOs వాళ్ళందరినీ పెట్టి ఇమీడియట్గా అక్కడ తీసుకెళ్తే అక్కడ రిపోర్ట్ చేస్తే పోలీసులు అక్కడ తీసుకొస్తే అక్కడ డైరెక్ట్గా రిపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే వన్ స్టాప్ సెంటర్స్ వేరే పెట్టారు, కానీ సమ్ టైమ్స్ అక్కడ కూడా పెట్టొచ్చు, 100కి ఫోన్ చేయొచ్చు. ఎనీ గవర్నమెంట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవచ్చు. అంటే పేరెంట్స్ కూడా కాకపోయినా కూడా, స్కూల్స్ లేకపోయినా ఈ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకోవచ్చు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే శిశు సంక్షేమ శాఖ అంటాం కదా, ఆ ప్రాజెక్ట్ ఆఫీసరు, అందులో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా దీనికి అంటే లీగల్ సంబంధించిన ఏదైనా ఒక MRO ఆఫీస్లో వెళ్ళి కూడా మనం చెప్పొచ్చు. అంటే MRO విజిల్ లోకల్ మేజిస్ట్రేట్ అంటే మనము ఒక గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ ఆమె అడ్వకేట్, నేను అడ్వకేట్ కాకుండా ఒక పక్కింటి ఒక ఆంటీని అవుతాను, ఆంటీ ఇలా అయింది లేకపోతే మా అమ్మాయికి ఇలా అయిందంటే కూడా నేను ఐ విల్ ఇన్ఫార్మ్ టు 100 కానీ 108 కానీ 188 కానీ తర్వాత వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకుంటారు. ఇమీడియట్ యాక్షన్ అనేది పేరెంట్సే ఇవ్వాలని ఏమీ లేదు. సో తర్వాత ఎంక్వైరీ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఎవరైనా ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ పక్కన ఒక అమ్మాయికి జరుగుతుంది, నేను చూస్తూ ఎలా ఊరుకుంటాము? లేకపోతే ఒక వాచ్మెన్ అమ్మాయో, పక్కింటి అమ్మాయో, లేకపోతే ఎవరు వచ్చినప్పుడు అలా చేస్తున్నప్పుడు మనం చూసినప్పుడు మన దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు, లేకపోతే అమ్మాయి దగ్గర ఏమైనా ఇంజురీస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా 100కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే 108కి ఫోన్ చేయొచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత ప్రైమరీ ఎంక్వైరీలో ఎలా జరిగింది ఏంటని చూసుకుంటారు. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వరకు ఏం తారుమారు అవుతాయో, ఎక్కడ ఏమవుతాయో అనేది 100కి కూడా ఫోన్ చేయొచ్చు, మొబైల్కి ఫోన్ చేయొచ్చు. ఇవాళ రేపేంటంటే ప్రతి ఏరియాలోనూ ప్రతి హౌస్ వైఫ్ కూడా నేను ఒకటి అడ్వైస్ ఇస్తాను, ఆ ఏరియా మొబైల్ పోలీస్ నెంబర్స్ ఉంటాయి. సో 100 కాకుండా ఏంటంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఇష్యూ అవుతుంటే పోలీస్ కూడా ఏమో అడ్వైస్ ఇస్తారంటే మీరు 100కి ఫోన్ చేయండి అని అంటారు. 100కి అనేది అవసరం లేదు, 100కి ఫోన్ చేయడము, మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్ కనెక్ట్ చేయడము, వాళ్ళ మొబైల్ వాళ్ళకి చేయడము, మొబైల్ వాళ్ళు ఇక్కడ రావడం. అంటే ప్రతి ఏరియాలో కూడా ప్రతి కాలనీకి ఒక మొబైల్ వ్యాన్ తిరుగుతుంది, మొబైల్ పోలీస్ వ్యాన్ తిరుగుతుంది. అందులో ఆ పోలీసు వాళ్ళు అక్కడ జరిగేదంతా ఇమ్మీడియట్ రెస్క్యూ చేస్తారు. సో అలాంటి నెంబర్స్ అనేది ప్రతి హౌస్ వైఫ్ ప్రతి ఇంట్లోనే ఆ నెంబర్స్ ఉండడం అవసరం. ఒక దొంగ వచ్చినా లేకపోతే ఏదైనా గొడవ జరిగినా ఇలాంటి ఏమైనా జరిగినా ఇమీడియట్గా చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని పట్టుకెళ్తారు. సో 100 వరకు 108 వరకు అంటే ఇంజరీస్ జరిగి ఏదైనా సివియర్ అయితే కనుక 108 అలాంటిది. కానీ ఫస్ట్ ఏంటంటే 100కి డైల్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చేలోపు లోకల్ మొబైల్ పోలీస్ నెంబర్ ఉంటే చాలా ఇమీడియట్గా మనము యాక్షన్ తీసుకోవచ్చు.